లేదు మనోజ్, ప్రస్తుతానికి ఎప్పుడైతే ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారో ఏ రోజైతే ఈ విధంగా ఈ దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారో ఆ రోజే ఎవరైతే ఇప్పుడు ప్రధాన అర్చకులు ఉన్నారో ఆ రోజే ఇక్కడ నుంచి ఆయన ఊరికి వెళ్ళిపోయినట్టుగా కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే హనుమాన్ ఆలయంలో పూజ ఏదైతే హనుమాన్ ఆలయం దగ్గర ఏదైతే నవగ్రహాలకి సంబంధించి దుండగులు ధ్వంసం చేశారో ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కార్ దగ్గరికి పోలీసులు ఎవరైనా వచ్చారా? పెట్రోల్ క్యాన్ లాక్కునే ప్రయత్నం కానీ పెట్రోల్ క్యాన్ అక్కడ నుంచి తన దగ్గర నుంచి దూరం తీసుకునే ప్రయత్నం కానీ జరుగుతుందా? ఒకసారి మళ్ళీ మీరు అక్కడ అఘోరి ఉన్నటువంటి చోటుకు వెళ్ళండి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే ఎప్పుడైతే తన ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడ పూజలు చేసిందో అప్పుడు వరకు ఇక్కడ జనాలు ఉండే, ఇప్పుడు మొత్తం కూడా తన కారు చుట్టే ఉన్నారు. అటు చూడొచ్చు కొంతమంది వచ్చి తనని మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంచెం ఆ కార్ని చుట్టుముట్టిన విజువల్స్ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా వాళ్ళని అరుస్తూ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు వెళ్ళని పరిస్థితి ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి దూరంగా తన కార్ చుట్టూ మీడియా వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రజలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అటు ఇప్పుడు పోలీసు అధికారులు కూడా ఇప్పుడు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. మరి నిజంగానే పోలీసులు తనని ఇక్కడ నుంచి పంపించేస్తారా, లేకపోతే తన దగ్గర ఏదైనా తన దగ్గర ఇప్పుడు ఏదైతే పెట్రోల్ డబ్బా ఉందో దాన్ని మరి ఏదైనా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఎందుకంటే గతంలో కూడా తన దగ్గర ఉన్న ఏదైతే పెట్రోల్ ఉందో అది పోసుకొని నేను ఆత్మర్పణ చేసుకుంటాను అనేది మరి ఇప్పుడు కూడా మన ఈ విధంగానే అంటుంది. కాబట్టి గతంలో కూడా అనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి తన దగ్గర నుంచి ఏమైనా పెట్రోల్ డబ్బాని లాక్కునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సిన. ఒకసారి వాళ్ళతో కూడా దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడైనా సరే తను మాట్లాడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చూడొచ్చు ఇక్కడ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను అసలు మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు కూడా తనని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తన దగ్గర ఏదైతే పెట్రోల్ డబ్బా ఉందో అదైనా ఇవ్వండి అని అడుగుతున్నప్పటికీ కూడా తను అసలు ఇవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు వచ్చింది? మేము వచ్చి ఒక 1.5 అవర్ అవుతుంది మేడం. అక్కడ వచ్చి నవగ్రహాల చుట్టూ తిరిగి మంచిగా పూజలు చేసింది మేడం. పూజలు చేయగానే వచ్చి ఇక్కడ కూర్చుంది, ఏం మాట్లాడతలేదు, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఇప్పుడు లోపల చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఒక పెట్రోల్ క్యాన్ ఉంది, వెలిగించుకుంటాను అంటుంది. సో దాని గురించి మీరేమంటారు? గతంలో కూడా ఆత్మార్పణ చేసుకుంటాను అనింది, ఇప్పుడు కూడా ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది. అవును మేడం, ఆమె వెలిగిస్తుంది. ఒక 20 అగరబత్తులు తీసి ముట్టించి అక్కడ పెడుతుంది మేడం. మాకే భయం అవుతుంది అక్కడ. మేడం ఏమైనా చేసుకోగలరా అమ్మవారు అని చెప్పేసి అది భయం అవుతుంది మేడం. ఆమె అలాగే వెలిగించి సైడ్కి పెడుతుంది కానీ ఏం చేస్తలేదు. చూడొచ్చు తనకి ఫోన్లు కూడా అదే పనిగా వస్తూనే ఉన్నాయి. చాలా మంది మీడియా వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, తనకి ఫోన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళండి, లేకపోతే మీరు ఏం కోరుకుంటున్నారు అని అడుగుతున్నప్పటికీ కూడా తను అసలు ఎవరికి కూడా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా పోలీసులు చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి తనని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు తను ఇక్కడ నుంచి అసలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను అసలు రెస్పాన్స్ అవ్వట్లేదని చెప్పొచ్చు. సార్, దాదాపుగా 2 గంటల నుంచి కూడా తను ఇక్కడ ఉండడం జరిగింది. పక్కనే ఒక పెట్రోల్ డబ్బా ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే పొగ కనిపిస్తుంది, అగరబత్తీలు ముట్టిస్తుంది, లైటర్ ఉంది, అగ్గిపెట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రమాదం జరగడానికి ఎక్కువ అనుకూలంగా అంటే ఎక్కువ అవకాశం ఉంది ప్రమాదం జరగడానికి. మరి తనతో మాట్లాడి ఆ పెట్రోల్ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆ డబ్బా అనేది చేద్దాం, ఇప్పటిదాకా చేయలే. ఎందుకంటే ఆమె మెంటాలిటీ ఏమో మనకు అర్థం కావటం లేదు. కాకపోతే మనం ఈ జనాలను చూసి ఏదో కించపరిచినట్టు, నవ్వినట్టు కనిపించినట్టు అని ఆమె ఫీల్ అయ్యి కూర్చున్నట్టు కనిపిస్తున్నది. ఆమెతో మాట్లాడి అప్పుడు మీరు ఉన్నారండి అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే ఆ విషయం మాకు తెలియదు అంటున్నారు. మరి నిజంగానే కొంతమంది తనని చూసి ఎగతాళి చేశారా? ఇక చేస్తారా మా జనాలు? మనం ఏమన్నా దుర్పులు పెట్టుకోగలుగుతాం చెప్పు? జనాలు అందరికీ మనం మేనేజ్ చేయలేం కదా. కాకపోతే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అట్లా నవ్వడం కానీ హేళన చేయడం కానీ తప్పు. ఒక గెస్ట్ లాగా ఫీల్ అయ్యి మనము ఏమన్నా అలా బాధ ఉంటే ఆమె చెప్పుకుంటే మనం వినాలి, అంతే తప్ప అలా చేయొద్దు. నేను మాట్లాడతాను. ఒకసారి అంటే ఇందాక వరకు కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ తను రెస్పాన్స్ అవ్వట్లేదు. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి, మరి మీకైనా తను రెస్పాన్స్ అవుతుందో లేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామమ్మా. మీరంతా కొద్దిగా కోఆపరేట్ చేయాలి. కొద్దిగా సైడ్లో వీళ్ళు అంతా వెళ్ళిపోతే ఆమెతో తన దగ్గర ఇప్పుడు వరకు అలాంటి ఇప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు వరకు కూడా ఫైర్ ఇంజిన్ ఎందుకు తీసుకొని రాలేదు? ఇంకా అడిగితే ఇంకా సమయం పడుతుంది, అర్ధగంట అంటున్నారు. మరి ఇంకెప్పుడు తీసుకొస్తారు? నేను మాట్లాడతాను మామ, కొద్దిగా మాకు టైం ఇవ్వండి. ఆమెతో స్వయంగా మాట్లాడి
ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా? సో చూడొచ్చు, పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది, మాకు కొంచెం సమయం ఇవ్వండి. అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా చాలా మంది చూడొచ్చు, గుమిగూడడం జరిగింది తనని చూడడానికి అనేది ఇదంతా కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు మేము మాట్లాడి ఇక్కడ నుంచి తనని పంపించే ప్రయత్నం చేస్తాము, లేదా తన దగ్గర ఏదైతే పెట్రోల్ క్యాన్ ఉందో ఆ క్యాన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు చుట్టుపక్కల చాలా మంది, ఎంతమంది వచ్చారనే విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడే పోలీస్ అధికారులు ఇంకొంతమంది వచ్చి అందరినీ ఇప్పుడు పంపించే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లియర్ అయిపోతే గనక ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రసక్తి, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనతో పాటు ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ చూడొచ్చు మనం ఆవిడ డిమాండ్ ఏంటి అనేది కూడా తను చూస్తూ ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ మేడం 1 minute. మీరు వెళ్తే బయటికి వెళ్ళండి, మాట్లాడతామా, ఏం టెన్షన్ పడద్దు, మేము ఉన్నాం కోఆపరేషన్ మీ గురించి. మీ సేఫ్టీ మా సేఫ్టీ. సో చూడొచ్చు, పోలీసులు తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులకు అసలు రెస్పాన్స్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు, మొత్తం కూడా గుమిగూడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అందరినీ పంపించేస్తూ కూడా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఒకసారి సిఐ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా 2 గంటల నుంచి కూడా తను అలాగే ఉంది, మరి ఇప్పుడు ఏమైనా పంపించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే తన దగ్గర ఉన్న నేను చెప్తామమ్మా, ఒక 2 నిమిషాలు ఆగండి, మేము చెప్తాం, వీళ్ళందరినీ క్లియర్ చేస్తాం, మీరు అందరూ. సో చూడొచ్చు, వాళ్ళు కూడా హడావిడిగానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ సమయంలో తను ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ నుంచి జనాలని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఇంకొకసారి చేద్దాం. అమ్మ, ఒక్కసారి నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ అద్దం తీసే ఉంది కాబట్టి నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది. మీ డిమాండ్ ఏంటో చెప్పండి ఒకసారి, దాన్ని బట్టి ఎవరితోనైనా మాట్లాడదాం, లేకపోతే మీకు ఇంకా ఇలాంటి సమస్య ఏది రాకుండా ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు కొంచెం అద్దం తీశారు. ఒక్కసారి చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి పోనీ. సో చూడొచ్చు, తను అసలు మాట్లాడని పరిస్థితి. మనం ఉంటే కూడా తను ఎంతగానో ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఇప్పుడు కూడా అధికారులు వచ్చి ఇక్కడ నుంచి కొంతమంది జనాలను కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ చాలా మంది కూడా ఇక్కడ నుంచి వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా మంది కూడా తనని చూడాలి అని కొంతమంది, వాళ్ళ సమస్యలు తనతో చెప్పుకోవాలని ఇంకొంతమంది, చాలా మంది కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇప్పుడు అయితే పోలీసులు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి మాత్రం ఎవరు వెళ్ళట్లేదు. కొంచెం దూరం వెళ్ళినప్పటికీ మళ్ళీ అదే విధిగా ఇక్కడికి వచ్చి మళ్ళీ తనని చూసే ప్రయత్నం, లేకపోతే తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. మనోజ్, మోహరించారు, పోలీసులు కూడా వచ్చారు, అక్కడి నుంచి పంపించేస్తున్నారు. చాలా మంది ఆవిడ ఏం చేసుకుంటుందో అని ఒక భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ చుట్టూ జనం ఏమనుకుంటున్నారు అక్కడ విషయం పైన, అంటే పెట్రోల్ క్యాన్ అక్కడ నుంచి పక్క కనుక తీసేస్తే కొంత ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తను ఎటువంటి రియాక్షన్స్ ఎప్పుడు ఇస్తుందో అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆ పెట్రోల్ క్యాన్ని బయట తీసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా, జనం ఏమనుకుంటున్నారు? మనోజ్, ప్రస్తుతానికి అయితే తను అసలు అంటే అందరి మాటలు వింటుంది కానీ అసలు రెస్పాన్స్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా తను కొంచెం అద్దం కిందకి తీసింది కాబట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. తను విన్నప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అలాగే జనాలందరూ మాట్లాడేది కానీ వాళ్ళు చేసేవి కానీ అన్ని చూస్తుంది, వింటుంది కానీ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడొచ్చు, ఒకసారిగా తీసి మళ్ళీ అక్కడ నుంచి కొంతమంది జనాలు తన దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే తను వేసేసుకుంది. ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ పబ్లిక్ కనుక క్లియర్ అయిపోతే తను ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇలా జనాలు కూడా మొత్తం తనకి చుట్టూ ఇక్కడ రావడంతో తను కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, లోపల ఏదో చేస్తుంది తను. అక్కడ మనకి ఇక్కడ నుంచి మిర్రర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది తను ఏదో చేస్తుంది. మళ్ళీ ఏమన్నా అగరబత్తీలు ముట్టించే ప్రయత్నం చేస్తుందా, ఎందుకంటే ఆ పొగ కూడా మొత్తం ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇందాక వరకు కూడా ఏదైతే 20 అగరబత్తీలు ఏవైతే ముట్టించిందో ఆ పొగ మొత్తం ఏసీ ద్వారా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడైతే తను చూడొచ్చు, అగరబత్తీలన్నీ తీసి కిందకి వేసేసింది. మళ్ళీ వెంటనే మనం లోపలికి వెళ్తుంటే తన దగ్గరికి వెళ్తుంటే తను వెంటనే పైకి కూడా అద్దాన్ని వేసేసుకుంది. ఇప్పుడు అగరబత్తీలు అన్నీ ఏవైతే కాలిపోయా అవన్నిటిని కూడా కిందకి పడేసింది. మళ్ళీ ఇప్పుడు అగరబత్తీలు ముట్టించే అవకాశం ఉందా అనే ఇది కూడా మనకి తెలుస్తుంది. చూడొచ్చు, లోపల తను ఏదో కదలికలు చేస్తూ ఉంది. మళ్ళీ ముట్టించే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. జనాలు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. జనాలు మాత్రం తనను చూడాలి, తనతో ఒకసారి మాట్లాడాలి
అంటూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చూడొచ్చు చాలా మంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. తను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈవిడ మాత్రం వీళ్ళు వెళ్ళిపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనే విధంగా ఉంది. పోలీసులు కూడా మరి కాసేపట్లో తన దగ్గరికి వెళ్ళి తన డిమాండ్స్ ఏంటి, అసలు తను ఎందుకు ఈ విధంగా చేస్తుంది, తన పెట్రోల్ ఎందుకు క్యారీ చేస్తుంది అనే విషయాలు కూడా, అంటే నిజంగానే కార్లో పెట్రోల్ వేసుకోవడానికా లేదంటే ఆత్మార్పణ చేసుకుంటాను అంటూ కూడా గతంలో కూడా ఈ విధంగానే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా చెప్తుంది, మళ్ళీ భవిష్యత్తులో కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి తన దగ్గర నుంచి తీసేసుకుంటారా లేకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పంపించేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎవరికి కూడా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. జనాలు కూడా మనతో మాట్లాడడానికి కూడా చాలా భయపడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి పంపించేస్తున్నా కూడా ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళని పరిస్థితి కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. తను ఏదో లోపల నుంచి మాట్లాడుతుంది, ఇప్పుడు చూడొచ్చు, కానీ ఎవరికి తెలియని, ఎవరికి వినిపించట్లేదు. ఒక్కసారి మనం మైక్ పెట్టి ఒకసారి మనకి వినిపించాలి. ఒకసారి మాట్లాడండి అమ్మ, 2 నిమిషాలు కారు అద్దం నుంచి అయినా మాట్లాడండి. ఇట్లే మాట్లాడండి, ఇట్లా కూర్చొని అసలు సమస్య అంటే చెప్పండి. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? కొంచెం దించండి అమ్మ, కొంచెం డౌన్ చేయండి. ఈ రోజు ఖచ్చితంగా కనిపిస్తలేరు మీరు, అస్సలు ఇది కనిపించట్లేదు. ప్లీజ్ అమ్మా కొంచెం నువ్వు ఒకటి అప్పటి నుంచి తీసుకున్నావు కదా, సరే అమ్మ ఇక్కడ నుంచి చెప్పండి, మీరు అర్థం చేసుకోండి, ఇలాగే చెప్పండి. కొంచెం దించండి సార్ ప్లీజ్, అర్థం చేసుకోండి, మేము మీ గురించి వచ్చినాం కదా. ఏదైతుంది సో చూడొచ్చు, తను మాట్లాడతాను అనుకున్నా కూడా ఒక్కసారిగా అందరూ మీద పడిపోవడంతో తను మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా చూసుకుంటే ఇప్పుడు ఎవరితో కూడా నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది, గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం చేసి మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి, ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ కూడా తల కూడా పంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి, గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్ని సిద్ధం పెట్టుకునే వచ్చాను. దాడులు చిన్న పిల్లల మీద కానీ ఆడపిల్లల మీద కానీ దాడులు చేస్తున్నారో, ఇలా ఎవరైతే ఇంకా పాల్పడతారో వాళ్ళని అంగం కోసి రోడ్డు మీద వేసి నా వంతు నేను చేస్తాను. లోక కళ్యాణం గురించి వచ్చాను, లోక కళ్యాణం చేసే తీరుతాను. ఇది ఒకటే మాట, కొంచెం కిందికి చెప్పండి, చెప్పండి. అర్థం చేసుకోండి, మీరు కిందికి మొత్తం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నాకు కావాల్సింది నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, గోహత్యను ఆపడం, స్త్రీ మీద దాడులని ఆపడం గురించే నా పోరాటం అంతా. నేను ఇక్కడ ఏదో ఆశించి నేను రాలేదు. హరర్ మహాదేవ్. చెప్పదు, గ్లాస్ కొంచెం కింది దింతే ఏది దింపరు. మీరు ఎందుకని ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు? మీరు 2 గంటలు అయింది కదా ఇక్కడ వచ్చి, చాలా సేపు అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వెళ్తుండ్రు, నెక్స్ట్ వేరే గుడికి వెళ్తున్నాను. ఆల్రెడీ నాకు ఆజ్ఞ వచ్చింది, నేను ఎక్కడేం చేయాలో అక్కడ అదే చేస్తాను. ఈ పెట్రోల్ ఎందుకు పెట్టుకోరు మీరు? అది నా ఇష్టం. నేను ఎప్పుడో ఆత్మాహుతి చేసుకుంటానో నాకే తెలియదు. దానివల్ల ఎవరికి లాభం? ఆత్మహత్య చేసుకుంటే నాకే లాభం. మీరు అందరికి చెప్పాల్సిన వాళ్ళు మీరే అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్తున్నారండి, మీరు చెప్పేది ప్రజలకు చూపెట్టడానికే వచ్చాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు. మరి ఎవరు కాపాడుతారు అమ్మా చెప్పండి. మీరు కాపాడే వాళ్ళని కాపాడనియరు, మీరు కాపాడలేరు. మీరు చెప్పండి అమ్మా, అదే విషయం బహిర్గతం చేస్తాం కదా మేము కూడా. మీరు చేసింది చాలు, మీ మీడియా వాళ్ళు చేసింది చాలు. లాస్ట్ కోసం మీడియా వాళ్ళనే అంటున్నారా స్వామి? మేము మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం, మీరు ఏదైతే చేస్తున్నారో మేము అదే కదండి మేము చూపిస్తున్నాం కూడా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నేనేం కోరుకోవట్లేదు, నాకేం కోరికలు కూడా లేవు. మరణం ఒకటే కోరిక, తీరుస్తావమ్మా? నాకు మరణం ఒకటే కోరిక, తీరుస్తావా? మరి సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు కదా. ఆత్మాహుతి చేసుకొని కూడా ఆత్మతోని కూడా కాపాడచ్చు. శరీరం లేకున్నా సరే ఆత్మతోని కూడా వచ్చి కాపాడచ్చు. ఆ సంకల్పం ఉంటే చాలు.
దేవిక అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు అక్కడ ఎందుకు ఆగారు ఆవిడ ఏం డిమాండ్ చేస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళడానికి ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆవిడ అమ్మ మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఏం కావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా, నాకేం కోరికలు లేవు, ఏం లేవు. అక్కడ ఎందుకు ఆగారు నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి, నా ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు ఇంతసేపు? అది ఎంతసేపు నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు? ఏం ద్రోహం చేసిన? నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను, వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి? అది తప్పు కదా? వాళ్ళకు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా. నేను ఏదైనా మర్డర్లు మానబంధాలు చేస్తున్నానా? కాదు కదా. మర్డర్లు మానబంధాలు చేస్తే అడగాలి, అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు? ఎట్లా చూసి నవ్వుతారు? అంతే కదా. ఇంత కన్నీళ్లు పెట్టుకున్నా కనబడతలేదా? ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటది. నా గురించి నేను పోరాటలేదు, ప్రతి ఆడబిడ్డని ఇంత పోరాటం చేస్తున్నాను. పోరాటానికి నా ప్రాణత్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా చేయమని మరి చూద్దాం. పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే అమ్మ అసలు ఏం ఈ జరిగింది? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మరి విమర్శలు? ఎందుకు? అంటే నన్ను అడ్డుకోవద్దు. నా వంతు నేను లోక కళ్యాణం చేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డుకోవద్దు. అమ్మ అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఒక్కసారి మీరు చెప్పండి, ఏం జరిగింది? ఎవరు ఏమన్నా అన్నారా, లేకపోతే చూపుల ద్వారా మీరు ఇబ్బంది పడ్డారా అనేది ఒక్కసారి చెప్పండి. తీయండి, చెప్పినంత చెప్పాను, ఇంకా తీయండి. సో చూడొచ్చు తను దేనికి ఇబ్బంది పడింది ఏంటనేది విషయాలు కూడా తను మనకి చెప్పడం జరిగింది. అంటే నేను నా పనేదో నేను చూసుకొని వెళ్ళిపోతున్న సమయంలో కొంతమంది నన్ను చూసి నవ్వడం జరిగింది, ఎగతాళి చేశారు. అంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను, అలాంటిది నన్ను ఈ విధంగా ఎగతాళి చేయడం ఏంటి? మీరు సనాతన ధర్మాన్ని కాపాడరు, మీరు ధర్మాన్ని అనుసరించరు, మరి నేను అనుసరిస్తున్నప్పుడు, నేను ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మరి నన్ను ఎందుకు ఈ విధంగా ఎగతాళి చేస్తున్నారు? మీరు అక్కలు లేరా, చెల్లెలు లేరా అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే తను ఎంతగానో కన్నీరు కార్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. తన ఫేస్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. తను కూడా చెప్పడం జరిగింది, నేను ఎంతగానో ఏడ్చాను అనే విషయాలు కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇటువైపు నుంచి చూసుకుంటే ఇప్పుడే అధికారులు అందరూ కూడా వచ్చి ఒక్కసారిగా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. అదే పనిగా మన ఆర్టీవీని కూడా, అంటే మనం ఏమేమి చూపిస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం, మరి ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మన ఆర్టీవీని కూడా తను ఫోన్లో చూస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఇక్కడి నుంచి తనని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. మనోజ్. రైట్ దేవిక. సో మొత్తం మీద లేడీ అఘోరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో గత వారం రోజుల క్రితం ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల విగ్రహాల ధ్వంసం జరిగింది. అక్కడికి వెళ్లి పూజాకృతులు నిర్వహించారు. కొంతసేపు అక్కడ తపస్సు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వస్తున్న క్రమంలో కొంతమంది ప్రజలు తన కార్ని, తనని చూసే సమయంలో చాలా మంది కూడా అక్కడ ఆతృతగా వస్తూ ఉంటారు, కొంత ఎగ్జైటింగ్గా వస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే నార్మల్ మనిషిలా కాకుండా తను కార్కు సంబంధించి స్టిక్కర్లు కానివ్వండి, ఆ తలకు సంబంధించి పుర్రెలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత వింతగానే ఉంటుంది. కాబట్టి చూసేందుకు జనం కూడా వస్తున్నారు, కొంతమంది నమ్మకంతో కూడా వస్తున్నారు. సో అటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి జనం ఎవరో తనను చూసి నవ్వారని తను ఆరోపిస్తోంది. సో అందుకారణంగానే తనను ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు అడ్డుకోకండి, నా వంతుగా నేను లోక కళ్యాణం చేసుకొని వెళ్ళిపోతానని చెప్తోంది. మరోసారి ఆత్మార్పణ అనే పదం ఆ నోటి నుంచి వచ్చిందనంటే ఈసారి తెలంగాణ పోలీసుల రియాక్షన్ ఏంటో చూడాలి. మరి ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను, చూస్తుండగానే ఇలా ఇగో తగలబెట్టుకుంటాను. దమ్ముంటే ఆపుకోండి, దమ్ముంటే ఆపుకోండి. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది, గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం చేస్తున్నా. మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి, ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ కూడా తల కూడా వంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్ని సిద్ధం పెట్టుకునే వచ్చాను. ఎందుకు అడ్డుకుంటారు మిమ్మల్ని? ఏమైంది? వాళ్ళకే అడగండి, మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏదైనా మానబంధం చేసినా, గుళ్ళు ధ్వంసం చేసినా, మసీదులు చర్చిలు కూలగొట్టినా, మత మార్పిడి చేసినా, ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసినా, ఏం చేసినా మరి నిరూపించండి. ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? 3 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, ఒకటైంది. నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను.
ఈ ఆత్మార్పణ ఎక్కడన్నా అక్కడన్నా ఈ రెండు చోట్ల ఎక్కడన్నా అవుతుంది. నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాను అంతే. ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్? మా గురువు గారు. ఎక్కడ ఉంటారైనా? హిమాలయస్, కేదార్నాథ్. ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను. చూస్తుండగానే ఇలా ఇగో తగలబెట్టుకుంటాను. దమ్ముంటే ఆపుకోండి, ప్రశాంత్ కదిలే, దమ్ముంటే ఆపుకోండి. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది. గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం చేస్తున్నాను. మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి. ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ కూడా తల కూడా పంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్ని సిద్ధం పెట్టుకొని వచ్చాను. ఎందుకు అడ్డుకుంటారు మిమ్మల్ని? ఏమైంది? వాళ్ళకే అడగండి. మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏదైనా మానబంధం చేసినా, గుళ్ళు ధ్వంసం చేసినా, మసీదులు చర్చిలు కూలగొట్టినా, మత మార్పిడి చేసినా, ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసినా, ఏం చేసినా మరి నిరూపించండి. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? 3 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, ఇప్పుడు ఒకటైంది. నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను. ఈ ఆత్మార్పణ ఎక్కడన్నా అక్కడన్నా ఈ రెండు చోట్ల ఎక్కడన్నా అవుతుంది. నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాను అంతే. ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్? మా గురువు గారు. ఎక్కడ ఉంటారైనా? హిమాలయస్, కేదార్నాథ్. ఆడపిల్లలను కాపాడు. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది. గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం చేస్తున్నాను. మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి. ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ కూడా తల కూడా పంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్ని సిద్ధం పెట్టుకొని వచ్చాను. ఎందుకు అడ్డుకుంటారు మిమ్మల్ని? ఏమైంది? వాళ్ళకే అడగండి. మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏదైనా మానబంధం చేసినా, గుళ్ళు ధ్వంసం చేసినా, మసీదులు చర్చిలు కూలగొట్టినా, మత మార్పిడి చేసినా, ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసినా, ఏం చేసినా మరి నిరూపించండి. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? 3 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, ఇప్పుడు ఒకటైంది. నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను. ఈ ఆత్మార్పణ ఎక్కడన్నా అక్కడన్నా ఈ రెండు చోట్ల ఎక్కడన్నా అవుతుంది. నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తాను. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందువులని ఐక్యం చేయడానికి, ఒకటే కలిసికట్టుగా పోరాడడానికి, గోహత్యను ఆపడానికి, ఆడపిల్లల్ని ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే ఈ దాడులు చిన్న పిల్లల మీద కానీ ఆడపిల్లల మీద కానీ దాడులు చేస్తున్నారో, ఇలా ఎవరైతే ఇంకా పాల్పడతారో వాళ్ళని అంగం కోసి రోడ్డు మీద వేసి నా వంతు నేను చేస్తాను. లోక కళ్యాణం గురించి వచ్చాను, లోక కళ్యాణం చేసే తీరుతాను. నాకు కావాల్సింది నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, గోహత్యను ఆపడం, స్త్రీ మీద దాడులని ఆపడం గురించే నా పోరాటం అంతా. నేను ఇక్కడ ఏదో ఆశించి నేను రాలేదు. హరహర్ మహాదేవ్. మీరు చెప్పదు, గ్లాస్ కొంచెం కింది దింపితే మీరు ఏది దింపరు, ఏది దింపరు. మీరు ఎందుకని ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు? మీరు 2 గంటలు అయింది కదా ఇక్కడ వచ్చి, చాలా సేపు అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వెళ్తుండ్రు. నెక్స్ట్ వేరే గుడికి వెళ్తున్నాను. ఆల్రెడీ నాకు ఆజ్ఞ వచ్చింది. నేను ఎక్కడేం చేయాలో అక్కడ అదే చేస్తాను. ఈ పెట్రోల్ ఎందుకు పెట్టుకురు మీరు? అది నా ఇష్టం. నేను ఎప్పుడో ఆత్మాహుతి చేసుకుంటానో నాకే తెలియదు. దానివల్ల ఎవరికి లాభం? ఆత్మహత్య చేసుకుంటే నాకే లాభం. మీరు అందరికి చెప్పాల్సిన వాళ్ళు మీరే అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్తున్నారండి. మీరు చెప్పేది ప్రజలకు చూపెట్టడానికే వచ్చాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు. మరి ఎవరు కాపాడుతారు? అమ్మా చెప్పండి. మీరు కాపాడే వాళ్ళని కాపాడనియరు, మీరు కాపాడలేరు. మీరు చెప్పండి అమ్మా, అదే విషయం బహిర్గతం చేస్తాం కదా మేము కూడా. మీరు చెప్పకుండా మీరు చేసింది చాలు, మీ మీడియా వాళ్ళు చేసింది చాలు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందువులని ఐక్యం చేయడానికి, ఒకటే కలిసికట్టుగా పోరాడడానికి, గోహత్యను ఆపడానికి, ఆడపిల్లల్ని ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే ఈ దాడులు చిన్న పిల్లల మీద కానీ ఆడపిల్లల మీద కానీ దాడులు చేస్తున్నారో, ఇలా ఎవరైతే ఇంకా పాల్పడతారో వాళ్ళని అంగం కోసి రోడ్డు మీద వేసి నా వంతు నేను చేస్తాను. లోక కళ్యాణం గురించి వచ్చాను, లోక కళ్యాణం చేసే తీరుతాను. నాకు కావాల్సింది నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, గోహత్యను ఆపడం, స్త్రీ మీద దాడులని ఆపడం గురించే నా పోరాటం అంతా. నేను ఇక్కడ ఏదో ఆశించి నేను రాలేదు.
హరహర్ మహాదేవ్. మా మీరు చెప్పదు గ్లాస్ కొంచెం కింది దింతే మీరు ఏది దింపరు, ఏది దింపరు, ఏది దింపరు. మీరు ఎందుకని ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు? మీరు 2 గంటలు అయింది కదా ఇక్కడ వచ్చి, చాలా సేపు అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వెళ్తుండ్రు. నెక్స్ట్ వేరే గుడికి వెళ్తున్నాను. ఆల్రెడీ నాకు ఆజ్ఞ వచ్చింది. నేను ఎక్కడేం చేయాలో అక్కడ అదే చేస్తాను. ఈ పెట్రోల్ ఎందుకు పెట్టుకురు మీరు? అది నా ఇష్టం. నేను ఎప్పుడో ఆత్మాహుతి చేసుకుంటానో నాకే తెలియదు. దానివల్ల ఎవరికి లాభం? ఆత్మహత్య చేసుకుంటే నాకే లాభం. మీరు అందరికి చెప్పాల్సిన వాళ్ళు మీరే అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్తున్నారండి. మీరు చెప్పేది ప్రజలకు చూపెట్టడానికే వచ్చాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు. మరి ఎవరు కాపాడుతారు? అమ్మా చెప్పండి. మీరు కాపాడే వాళ్ళని కాపాడనియరు, మీరు కాపాడలేరు. మీరు చెప్పండి అమ్మా, అదే విషయం బయటికి బహిర్గతం చేస్తాం కదా మేము కూడా. మీరు ఏం చెప్పకుండా ఇబ్బంది మీరు మీరు చేసింది చాలు, మీ మీడియా వాళ్ళు చేసింది చాలు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందువులని ఐక్యం చేయడానికి, ఒకటే కలిసికట్టుగా పోరాడడానికి, గోహత్యను ఆపడానికి, ఆడపిల్లల్ని ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే ఈ దాడులు చిన్న పిల్లల మీద కానీ ఆడపిల్లల మీద కానీ దాడులు చేస్తున్నారో, ఇలా ఎవరైతే ఇంకా పాల్పడతారో వాళ్ళని అంగం కోసి రోడ్డు మీద వేసి నా వంతు నేను చేస్తాను. లోక కళ్యాణం గురించి వచ్చాను, లోక కళ్యాణం చేసే తీరుతాను. నాకు కావాల్సింది నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, గోహత్యను ఆపడం, స్త్రీ మీద దాడులని ఆపడం గురించే నా పోరాటం అంతా. నేను ఇక్కడ ఏదో ఆశించి నేను రాలేదు. హరహర్ మహాదేవ్. మా మీరు చెప్పదు గ్లాస్ కొంచెం కింది దింతే మీరు ఏది దింపరు, ఏది దింపరు, ఏది దింపరు. మీరు ఎందుకని ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు? మీరు 2 గంటలు అయింది కదా ఇక్కడ వచ్చి, చాలా సేపు అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వెళ్తుండ్రు. నెక్స్ట్ వేరే గుడికి వెళ్తున్నాను. ఆల్రెడీ నాకు ఆజ్ఞ వచ్చింది. నేను ఎక్కడేం చేయాలో అక్కడ అదే చేస్తాను. ఈ పెట్రోల్ ఎందుకు పెట్టుకురు మీరు? అది నా ఇష్టం. నేను ఎప్పుడో ఆత్మాహుతి చేసుకుంటానో నాకే తెలియదు. దానివల్ల ఎవరికి లాభం? ఆత్మహత్య చేసుకుంటే నాకే లాభం. మీరు అందరికి చెప్పాల్సిన వాళ్ళు మీరే అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్తున్నారండి. మీరు చెప్పేది ప్రజలకు చూపెట్టడానికే వచ్చాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటాను అంటున్నారు. మరి ఎవరు కాపాడుతారు? అమ్మా చెప్పండి. మీరు కాపాడే వాళ్ళని కాపాడనియరు, మీరు కాపాడలేరు. మీరు చెప్పండి అమ్మా, అదే విషయం బయటికి బహిర్గతం చేస్తాం కదా మేము కూడా. మీకు మీరు ఏం చెప్పకుండా ఇబ్బంది మీరు చేసింది చాలు, మీ మీడియా వాళ్ళు చేసింది చాలు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందువులని ఐక్యం చేయడానికి, ఒకటే కలిసికట్టుగా పోరాడడానికి, గోహత్యను ఆపడానికి, ఆడపిల్లల్ని ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే ఈ దాడులు చిన్న పిల్లల మీద కానీ ఆడపిల్లల మీద కానీ దాడులు చేస్తున్నారో, ఇలా ఎవరైతే ఇంకా పాల్పడతారో వాళ్ళని అంగం కోసి రోడ్డు మీద వేసి నా వంతు నేను చేస్తాను. లోక కళ్యాణం. అమ్మా మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏం కావాలని? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. నాకేం కోరికలు లేవు, ఏం లేవు. మరి ఇప్పుడు నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి, నా ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు ఇంతసేపు? అది ఎంతసేపు నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు? ఏం ద్రోహం చేసిన? నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను. వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి? అది తప్పు కదా. వాళ్ళకు అక్కలు చెల్లెలు ఉంటారు కదా. నేను ఏదైనా మర్డర్లు మానబంధాలు చేస్తున్నానా? కాదు కదా. మర్డర్లు మానబంధాలు చేస్తే అడగాలి. అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు? ఎట్లా చూసి నవ్వుతారు? అంతే కదా. ఇంత కన్నీళ్లు పెట్టుకున్నా కనబడతలేదా? ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటది. నా గురించి నేను పోరాటలేదు. ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలని ఆ బాధతో ఉన్నాను. ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది, గోహత్యను ఆపాలని ఉంది. ఇంత పోరాటం చేస్తున్నాను. పోరాటానికి నా ప్రాణత్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా చేయమని మరి చూద్దాం. పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే అమ్మా అసలు ఏం ఈ జరిగింది? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మరి విమర్శలు? ఎందుకు? అంటే నన్ను అడ్డుకోవద్దు, నన్ను అడ్డుకోవద్దు. నా వంతు నేను లోక కళ్యాణం చేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డుకోవద్దు. అమ్మా అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఒక్కసారి మీరు చెప్పండి, ఏం జరిగింది? ఎవరు ఏమన్నా అన్నారా, లేకపోతే చూపుల ద్వారా మీరు ఇబ్బంది పడ్డారా అనేది ఒక్కసారి చెప్పండి. తీయండి, చెప్పినంత చెప్పాను, ఇంకా తీయండి. అమ్మా మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏం కావాలని? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. నాకేం కోరికలు లేవు, ఏం లేవు. మరి ఇప్పుడు నాకు కావాల్సింది నా ధర్మం నిలబడాలి, నా ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు ఇంతసేపు? అది
ఎంతసేపు నేను పోయేదాన్ని నన్ను చూసి ఎందుకు నవ్వారు? ఏం ద్రోహం చేసిన? నా వంతు నేను పూజ చేసుకోవడానికి వచ్చాను. వెళ్ళిపోయేదాన్ని చూసి ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి? అది తప్పు కదా? వాళ్ళకు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా. నేను ఏదైనా మర్డర్లు మానబంధాలు చేస్తున్నానా? కాదు కదా. మర్డర్లు మానబంధాలు చేస్తే అడగాలి. అలాంటి ఏం చేయనప్పుడు ఎట్లా అడుగుతారు? ఎట్లా చూసి నవ్వుతారు? అంతే కదా. ఇంత కన్నీళ్లు పెట్టుకున్నా కనబడతలేదా? ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటది. నా గురించి నేను పోరాటలేదు. ప్రతి ఆడబిడ్డని కాపాడుకోవాలని ఆ బాధతో ఉన్నాను. ధర్మాన్ని కాపాడుకోవాలని ఉంది. గోహత్యను ఆపాలని ఉంది. ఇంత పోరాటం చేస్తున్నాను. పోరాటానికి నా ప్రాణత్యాగం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా చేయమని మరి చూద్దాం. పోరాడరు. పోరాడే వాళ్ళని ఇలా విమర్శిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే అమ్మ అసలు ఏం ఈ జరిగింది? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మరి విమర్శలు? ఎందుకు? అంటే నన్ను అడ్డుకోవద్దు. నన్ను అడ్డుకోవద్దు. నా వంతు నేను లోక కళ్యాణం చేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డుకోవద్దు. అమ్మ అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఒక్కసారి మీరు చెప్పండి, ఏం జరిగింది? ఎవరు ఏమన్నా అన్నారా, లేకపోతే చూపుల ద్వారా మీరు ఇబ్బంది పడ్డారా అనేది ఒక్కసారి చెప్పండి. తీయండి. చెప్పినంత చెప్పాను ఇంకా తీయండి. అమ్మ మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏం కావాలని? నేనేం ఎక్స్పెక్ట్